ముద్రగడ పద్మనాభం ఆంధ్ర రాజకీయాలకు ఎందుకంత ముఖ్యమయ్యారు? తనను చేర్చుకోవడానికి పార్టీలకు ఎందుకంత అత్యుత్సాహం? ఆయన బలమేమిటి, బలగమేమిటి? కాపుల కోసం ఏం చేశాడని ఆయనకంత ప్రాధాన్యత? ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? ఆయన చూపు ఏ పార్టీ వైపు? ఈ వీడియోలో ముద్రగడ పద్మనాభం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎప్పట్లాగే సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ముద్రగడ పద్మనాభం. అధికార వైసీపీ, తెదేపా, జనసేన కూటమి ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కాపు ఉద్యమ నేత. కాపులకు రిజర్వేషన్లు దక్కాలని, రాజ్యాధికారంలో వాటా కావాలని కొన్నాళ్లుగా పోరాడుతున్నారు. అయితే ఈ ఎన్నికల వేళ అందరికీ కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం ముద్రగడ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అందుకే ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి పార్టీలు. మొదట్లో వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపించారు ముద్రగడ. అయితే వైసీపీ నుంచి ఇంకా సిగ్నల్ రాకపోవడంతో వేచి చూస్తున్నారు. ఈలోగా కాపుల సమస్యలపైన పవన్ లేఖ రాయడం, ఆ వెంటనే జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిసి జనసేనలోకి ఆహ్వానించడం జరిగింది. కానీ ఆయన నుంచి ఖచ్చితమైన సమాధానమేదీ రాలేదు. మరోవైపు ఈరోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావాలని ముద్రగడను ఆహ్వానించబోతున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఎందుకంటే గతంలో కాపులకు రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన ముద్రగడను టీడీపీ నమ్మించి మోసం చేసింది. ఆ ఆక్రోశంతో టీడీపీ అంటేనే అగ్గి మీద గుగ్గిలమవుతారు ముద్రగడ. ఈ నేపథ్యంలో ముద్రగడ జనసేన, టీడీపీ కూటమిలో భాగమవుతారా, లేక వైసీపీ నుంచి పిలుపు కోసం వేచి చూస్తారా అనేది క్లారిటీ లేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ముద్రగడ జనసేనలో చేరడం కన్ఫామ్ అయిందని ఆ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. చూద్దాం ముద్రగడ ఏ పార్టీకి షాక్ ఇస్తారో, ఏ పార్టీకి బ్రేక్ ఇస్తారో.